హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బాలకృష్ణ గారికి అలాగే అజిత్ కుమార్, తమిళ హీరో అజిత్ కుమార్ గారికి, వీళ్ళిద్దరికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. పద్మభూషణ్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ ఇవన్నీ కూడా ప్రకటిస్తూ ఉంటుంది. సో ఈసారి బాలకృష్ణ గారికి, తెలుగు సినిమా నుంచి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అలాగే అజిత్ కుమార్ గారికి కూడా పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో ఈ మేరకు ఈ సందర్భంగా రామ్ చరణ్ గారు ట్వీట్ వేయడం జరిగింది బాలకృష్ణ గారికి అండ్ అజిత్ కుమార్ గారికి. ఒకటే ట్వీట్ లో మెన్షన్ చేశారు. సో అసలు రామ్ చరణ్ గారు ఏమని ట్వీట్ వేశారు చూద్దాం. కంగ్రాచులేషన్స్ టు నందమూరి బాలకృష్ణ గారు అండ్ అజిత్ కుమార్ సార్ ఆన్ రిసీవింగ్ ది పద్మభూషణ్ అవార్డ్స్. బాలకృష్ణ గారికి అలాగే అజిత్ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. దేర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా ఈజ్ అన్మ్యాచ్డ్, ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద ఫిలిం ఫ్రెటర్నిటీ అంటూ రామ్ చరణ్ గారు ఈ విధంగా ట్వీట్ వేయడంతో సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్ గా మారింది. సో నాకు తెలిసి మొట్టమొదటి సెలబ్రిటీ విష్ చేశారు బాలకృష్ణ గారికి అండ్ అజిత్ గారికి. సో బాలకృష్ణ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా రైవల్ ఫ్యామిలీస్ అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా కొట్టుకు చేస్తూ ఉంటారు అభిమానులు. కాకపోతే ఇటువంటి హెల్దీ వాతావరణం హీరోలో ఉండాలి. అసలు రామ్ చరణ్ గారిని అందరూ ఇష్టపడతారు. ఇండస్ట్రీలో ఉండేటువంటి అందరి హీరోలు రామ్ చరణ్ గారిని ఇష్టపడతారు. అందరితో కూడా మంచిగా ఉండేటువంటి ఏకైక హీరో రామ్ చరణ్ గారు. అది చాలా సందర్భాల్లో మనం చూసాము. రామ్ చరణ్ గారు వెకేషన్కి వెళ్తారు మహేష్ బాబు గారితో, అలాగే బాలయ్య గారితో చాలా సందర్భాల్లో స్టేజ్ల మీద కనిపించారు. అలాగే బాలయ్య గారి షోకి కూడా వచ్చారు రామ్ చరణ్ గారు. ఎవరికైనా సరే ఒక స్టార్ హీరో కాల్ చేయాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాబాయ్ కాబట్టి రామ్ చరణ్ గారికి కాల్ చేస్తారు. అలాగే ప్రభాస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి కాల్ చేయడం, రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు ప్రభాస్ గారికి కాల్ చేయడం. రామ్ చరణ్ గారు అఖిల్తో మంచిగా ఉంటారు, మహేష్ బాబుతో మంచిగా ఉంటారు, అల్లు అర్జున్తో మంచిగా ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్తో బాగుంటారు. ఇట్లాగా తన ఫ్యామిలీ హీరోస్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే ఆయన చాలా మంచిగా ఉంటారు, ఆయన బిహేవియర్ బాగుంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మెయిన్లీ బాలకృష్ణ గారికి అండ్ అజిత్ గారికి అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. సో బాలకృష్ణ గారు నాట్ ఓన్లీ మూవీస్, ఆయన బసవతారకం అనేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. అలాగే అజిత్ కుమార్ గారు కూడా ఎన్నో సేవలు మనకి బయట తెలియకపోయినా ఎన్నో సేవలు ఆయన కూడా అందిస్తున్నారు. సో సినిమా ఫ్రెటర్నిటీలో ఉండేటువంటి బిగీస్ వీళ్ళు. సో వీళ్ళకి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషకరం. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితే మొట్టమొదటి సెలబ్రిటీ విష్ చేసింది బాలకృష్ణ గారికి అండ్ అజిత్ కుమార్ గారికి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.